పార్టీ, దాన్ని పూర్తిగా అనుసరించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. శ్రీకాంత్ గారు, గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ నలుగురు గురించే పనిచేసింది, ఆ కుటుంబమే బాగుపడింది, ఆ కుటుంబమే దోచుకుంది, ఇలాంటివన్నీ మాట్లాడారు. ముఖ్యంగా ఆ కుటుంబంలోని మంత్రి పదవులు కూడా వాళ్ళకే ఇచ్చారు అని. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్లో కూడా అదే సినారీ మనకు కనిపించబోతోంది అనుకోవాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చినా, లేకపోతే రేపు గడ్డం వివేక్ గారి ఫ్యామిలీలో ఎవరికన్నా ఇచ్చినా కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ అన్న గారు మాట్లాడిన దాంట్లో ఒకటి ముందుగా కుంభకోణాలు అని ఒకటి మాట్లాడారు. అది తీవ్రంగా మేము ఒప్పుకోము, ఖండిస్తున్నాము. అది ఏమైనా అనొచ్చు, అనదమే నిరూపించాలి, సాక్ష్యాధారాలతో నిరూపిస్తే అప్పుడు జనాల ముందు పెడితే అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. టెలిఫోన్ ట్యాపింగ్, వ్యక్తులు లేరు, కాళేశ్వరం కేవలం చేస్తే అది నిజం అనుకోరు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అయిపోదు. నిజమే ఉంటుంది ఎప్పటికైనా. అది కుంభకోణాలు అన్నారు, అవన్నీ కాదు. 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? ముందుగా బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఒక మాట అన్నారు, మీకు ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ వీటిని ఎలా ముందుకు తీసుకెళ్తారు, మీరు ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఏ విధంగా మీరు ముందుకెళ్తారు అని అడిగినప్పుడు ఇలానే మన డిబేట్లలో జరుగుతున్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పారు. ఏమని? మా పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగినది, మేము డబ్బు పుట్టించగలము, మేము అభివృద్ధి చేయగలము అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు మరియు 420 హామీలు మీరు ప్రజలకి ఏవైతే ఇచ్చినారో అవి నిలబెట్టుకోండి అని ప్రతిపక్షంగా మేము అడిగితే మీరు కుంభకోణాలు అంటారు, ఆనాడు కాళేశ్వరం ఏటీఎం అంటారు. కానీ ఇవి అన్నీ చెప్తారు తప్ప మీరు ఎక్కడ కూడా ఏది కూడా నిలబెట్టుకునేది జరగట్లేదు. మీరు అన్నారు మేము ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చెప్పినారు, కానీ నాకు తెలిసి ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది కూడా పూర్తిగా అమలు జరగడం లేదు. అది కూడా పూర్తిగా జరగట్లేదు అన్నగారు. తెలుసుకోండి, మీరు డీప్ గా వెళ్ళి పబ్లిక్ లో ప్రజలను అడిగి తెలుసుకోండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి, ముందు చెప్పింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి. ప్రజలే నెత్తి కొట్టుకుంటున్నారన్నా, మీరు గమనించండి. ఏ ఒక్క హామీ మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు. అన్ని చెప్పేస్తున్నారు, మేము అది చేసేసినాం, ఇది చేసి బడ్జెట్లో కూడా అన్ని అబద్ధాలే చెప్తున్నారు. అసెంబ్లీ సాక్షాత్ మీరు అన్ని అబద్ధాలే చెప్పేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం కాదన్నా, అది ఎప్పటికైనా నిజం కాదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు మరియు 420 హామీలు. మరి ఇంకొక విషయం, మీరు రీసెంట్లీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, దానికి మేము సంతోషం, చాలా హ్యాపీ. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, కానీ అందులో ఫండ్ ఎక్కడన్నా? మీరు ఎక్కడ ఫండ్స్, ఎక్కడ మన బడ్జెట్లో కూడా ఏ కార్పొరేషన్కి మీరు ఫండే అలాట్ చేయలేదు. అవి ఎప్పుడు జరుగుతాయి అంటే నామకార్థానికైనా? ఇప్పుడు మంత్రి పదవులు కూడా నామకార్థానికి కాదన్నా, అవి చాలా బాధ్యత గలవి, చాలా ముఖ్యమైనవి. మనకి ప్రజలకి సేవ చేసే అదృష్టం కలిగింది, అది నిలబెట్టుకోవాలి, వీలైనంతగా నిలబెట్టుకోవాలి. మన వ్యక్తిగతంగా కొన్ని స్వార్థాల కోసం వీటిని వాడుకొని అవేవో పేరు కింద హోదాలు పెట్టుకోవడం కాదన్నా. ప్రజలకి మీరు ఖచ్చితంగా ఏవైతే మీరు చెప్పినారో హామీలు, అవి మీరు ఏవి చెప్పి అయితే మీరు గెలిచారో అవి ఖచ్చితంగా మీరు చేసి నిలబెట్టుకోవాలి. ప్రజలకు మీరు అన్ని విధాలుగా ఏవైతే హామీలు ఇచ్చారో అవి మీరు తీర్చాలి.